హలో బ్రేకింగ్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇవాళ రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. మహదేవ్పూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని ఆయన పరిశీలించనున్నారు. ఇటీవల పిల్లలు కుంగిపోవడంతో దాన్ని చూసేందుకు రాహుల్ గాంధీ వెళ్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన కోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇవాళ రాహుల్ గాంధీ హెలికాప్టర్లో అంబటిపల్లికి వెళ్లనున్నారు. మందని నియోజకవర్గంలోని అంబటిపల్లిలో హెలికాప్టర్ ల్యాండింగ్ కు ఈసీ అనుమతి ఇచ్చింది. ముందుగా పర్మిషన్ ఇవ్వలేదు, ఆ తర్వాత హెలికాప్టర్ ల్యాండింగ్ కు పర్మిషన్ ఇచ్చింది. మందని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిల్లా శ్రీధర్ బాబు హెలిప్యాడ్ స్థల పరిశీలన చేశారు. ఇవాళ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కుంగిన పిల్లలను రాహుల్ గాంధీ పరిశీలించనున్నారు. ఇక అనంతరం అంబటిపల్లి నూతన గ్రామ పంచాయతీ సమీపంలో ఏర్పాటు చేయబోయే మహిళా సదస్సులో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకాల గురించి మహిళలకు వివరించనున్నారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే దుద్దిల్లా శ్రీధర్ బాబు దగ్గరుండి చూసుకుంటున్నారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాతే రాహుల్ గాంధీ అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ ఘటన రాజకీయ ప్రకంపనలు రేపుతుంది. మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగిపోవడం బీఆర్ఎస్ ను ఇరుకున పెడుతుంది. కాంగ్రెస్ కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన సర్వత్రా ఉత్కంఠను రేపుతుంది.